హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పెద్ద సైజు వంకాయతో తవా వంకాయ ఫ్రై అయితే సింపుల్గా చూపిస్తున్నాను. వీడియో అంతకన్నా ముందు వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. పప్పుచారు చేసినప్పుడు ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. లాంగ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ఇది వేయించి దంచుకోవాలి. ఒక సగం స్పూన్ అయితే జీలకర్ర పొడి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా ఒక సగం స్పూన్. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నాం కదా, కారం వేసుకోవాలి. ఉప్పు సగం స్పూన్ వేసుకున్నాం కాబట్టి కారం ఒక స్పూన్ వేసుకోవాలి, సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్, చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని మొత్తం మసాలాలు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాం. తర్వాత ఉప్పు నీళ్ళలో ఒక పెద్ద వంకాయ, ఈ సైజు వంకాయ అయితే తీసుకున్నా. ఈ సైజు వంకాయ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలి. ముందైతే ఇలా కట్ చేసి తీసేయాలి. తర్వాత వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ దొడ్డుగా ఉండకూడదు. సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉండొద్దు. వాటర్ మొత్తం పోయే వరకు ఒక ప్లేట్లో తీసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో వీటిని రెండు వైపులా ఇలా మొత్తం పిండిని ఇలా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే దానిలో ఉన్న తేమంతా బయటికి వచ్చి ఆ పౌడర్ అంతా దానికి మ్యారినేట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక అది కొంచెం వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే అది పచ్చిగా ఉండిపోతుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పప్పుచారు చేసినప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూద్దాము ఫ్రై అయిందో లేదో. ఇటు సైడ్ కూడా టర్న్ చేసుకొని చూడండి, ఫ్రై అయింది. ఇటు సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి.
రెండో వైపు కూడా కాలినాయి. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. అంతే, ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ ఫ్రై, తవా వంకాయ ఫ్రై రెడీ.